వెల్కమ్ టు ఆల్మాటీ కజకిస్తాన్. దిగగానే మంచులోకి వెళ్తున్నాము. ఇదేం కూలు అయ్యయ్యో. వెల్కమ్ టు కజకిస్తాన్. ఇదే ఫ్లైట్ మేము వచ్చింది. అసలు చూడండి మొత్తం మంచు, ఐస్ ఘోరంగా ఉంది. మైనస్ as I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. मेरे दोस्त है जो गई పక్క పక్కన వచ్చే సీట్ వచ్చేసి చాలా బాగుంది. ఫ్లైట్ బాగుందిగా. సో ఫ్రెండ్స్, మాకు నైట్ 2:30కి అంటే ఎర్లీ మార్నింగ్ 2:30కి ఫ్లైట్ ఉండే ఫ్రమ్ ఢిల్లీ టు ఆల్మాటీ కజకిస్తాన్. సో మేము నైట్ 2:30కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి మాకు ఆల్మాటీలో ల్యాండ్ అయ్యే ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో టోటల్లీ 4 hours 10 minutes జర్నీ ఉంది. సో మేము ఫ్లై ఎయిరిస్తాన్ ఫ్లైట్ ఎక్కాము. ఫ్లై ఎయిరిస్తాన్ అనేది ఒకటి కజకిస్తాన్ ఎయిర్లైన్ అన్నమాట. ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాము మేము. ఇక్కడ గరం ఉన్నది దృష్టి అంటే హీట్ వేసేది ఇక్కడ. సో ఇప్పుడే మాది ఆల్మట్టిలో దిగాము. ఇంతకు ముందు చూపించాను కదా మేము. సో ఇమిగ్రేషన్ చెక్ కూడా అయిపోయింది. సో స్టాంపులు వేశారు, మేము ఇమిగ్రేషన్లోకి వచ్చేసినట్టు. సో ఇప్పుడు వెళ్తున్నాము. ఇది ఆల్మాటీ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు సిమ్ తీసుకోవాలా. సిమ్ తీసుకున్న తర్వాత ట్యాక్సీ మాట్లాడుకొని మన హోటల్కి వెళ్ళాలన్నమాట. అది మన నెక్స్ట్ ప్రోగ్రామ్. సో మా గురించి స్వాగతం ఏర్పాటు చేశారు వీళ్ళు, ఎన్ఎస్ వాళ్ళు. చూడండి, నైస్, వెరీ నైస్. సో చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పావువంతు కూడా ఉండదు అన్నమాట. ఇది అంత చిన్న ఎయిర్పోర్ట్. చారాన కూడా ఉండదు, చాలా తక్కువ. అంత చిన్న ఎయిర్పోర్ట్ మీకు చూపిస్తున్నాను ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఇక్కడ సిమ్ తీసుకోవడం. మెయిన్గా సిమ్ తీసుకోవాలి ఇక్కడ. చూడండి, అక్కడ స్టార్టింగ్ చాలా చిన్న ఉంది ఎయిర్పోర్ట్. అక్కడ స్టార్టింగ్ అయితే ఇక్కడ ఎండింగ్ అంతే. అంత చిన్న ఎయిర్పోర్ట్ మొత్తం. అంత చిన్న ఎయిర్పోర్ట్. మేము ఇప్పుడు కరెన్సీ అండ్ సిమ్ ఈ రెండు తీసుకోవాలి. కరెన్సీ ప్లస్ సిమ్. సో ఇది ఎక్స్చేంజ్ చేస్తున్నాం. మా దగ్గర $1,200 ఉన్నాయి, ₹1,00,000. నాకు తెలిసి ఇక్కడ $5,00,000 ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చినాం. సో చూశారు కదా, మేము డాలర్స్ ఎక్స్చేంజ్ చేసాము. ఎంత? $800కి మాకు 4,41,000 టెంగే. ఇక్కడ టెంగే అన్నమాట కరెన్సీ. సో 4,41,000 టెంగే వచ్చింది. ఎంత? $800కి. సో $800కి 4,41,000 టెంగే అంటే మన ₹1 వీళ్ళది 5.5 టెంగే అన్నమాట. అంటే మన ₹1 వీళ్ళ 5.5 టెంగే. మన ₹1 ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ డాలర్ తీసుకురావడం బెటర్, ఎందుకంటే మన రూపీస్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేయడం చాలా కష్టం. సో అమెరికన్ డాలర్ తీసుకొస్తేనే మనకి ఇక్కడ ఈజీ అయిపోతుంది అన్నమాట. అమెరికన్ డాలర్స్ ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది కాబట్టి మనకు ఈజీ అయిపోతుంది. సో అలాగని చెప్పేసి మేము ఇండియాలో అమెరికన్ డాలర్ తీసుకున్నాము. సో మీకు చూపించినట్టు $800 ఇస్తే మాకు 4,41,000 టెంగేలు వచ్చినాయి. ఆ రిసిప్ట్ మీకు చూపిస్తారు ఇప్పుడు. చూడండి, ఇది 4,41,000. ఇవి టెంగి. ఇవి టెంగి. ఎన్ని రూపాయలు ఉంది చెప్పు? 4,000. 20,000. అది 20,000 టెంగి ఒక్కొక్కటి. 20,000 టెంగి ఇచ్చింది. 20,000 అన్ని. తర్వాత 1,000 లెక్క పెట్టి కరెక్ట్. అన్ని 20,000 ఉన్నాయి. ఇవి ఇక్కడ వరకు 20,000. ఇది ఒకటే 1,000 టెంగి.
అంటే మొత్తం అయితే 4,41,000 టెంగి అన్నమాట. సో ఇది మనం ఉపయోగించుకోవాలి. సిమ్ కార్డ్ తీసుకుంటాం అన్నమాట. సో 25 GB టెలి2 కంపెనీది తీసుకుంటుంటే 7. సో ఇది బయట పరిస్థితి ఫుల్ అంటే ఫుల్ చలిగా ఉన్నది. సో ఇది ఆల్మాటీ ఎయిర్పోర్ట్ చూడండి. సో ఒక ట్యాక్సీ మాకు ఇక్కడ యాండెక్స్ గో అనే యాప్ ఉంటుంది మన ఊబర్ లాగా, అందులో 3,000కి చూపిస్తుంది. అయితే ఒక డ్రైవర్ వచ్చేసి మా ఎంబడ పడ్డాడు, విపరీతంగా ఎంబడబడి నేను 1000 టెంగలకే మేము తీసుకోవతా అని చెప్పేసి అన్నాడు అన్నమాట. సో అతన్ని ఎక్కుతున్నాం మేము ఇప్పుడు, అతన్ని ఎక్కి మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాము. సో అతని దాంట్లో వెళ్దాం అనుకుంటున్నాము. నో ప్రాబ్లం. మంచు అండి, మంచు ఉంది మొత్తం. ఓకే, నో ఇండియా. అది అక్కడిది డ్రైవింగ్ ఉంటుంది కదా. హీ విల్ కమ్ డ్రైవర్. ఓకే. సో వేరే అతని డ్రైవర్గా ఇచ్చాడు. సో అతనితో వెళ్తున్నాము. అరే ఇది రైట్ సైడ్ ఉంటుంది. అదే చెప్పింది కదా, నో ఇండియా అని చెప్తుంది కదా. నంబర్ తీసుకో. Адрес какой? Адрес? Адрес? Стрит, number street. సో సిమ్ తీసుకున్నాం ఇక్కడ. ఎంత ఏంటంటే 7,000 టెంగేకి 25 GB ఇచ్చింది ఆమె. సో అక్కడ వీడియో తీయలేకపోయాము ఎందుకంటే ఆమె ఇబ్బందిగా పడ్డది అనమాట. సో 6,000 టెంగేకి ఏమో 10 GB ఇది ఇచ్చింది. సో మాకు ఎట్లా ఎక్కువ GB కావాలని చెప్పేసి మేము 7,000 టెంగేకి 7,000 డివైడ్ బై 5.4 అంటే ఎంత? 5 1 5 ఒక 1,200 అనుకోండి. 1,200 1,300లో మనకు 25 GB సిమ్ వచ్చిందనమాట. 1272 రూపీస్కి 25 GB ఉన్న డేటా ఉన్న సిమ్ వచ్చింది మనకు. సో మేము అది తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీ కంపేర్ టు సిటీలో కంపేర్ చేస్తే. కాకపోతే ఒక సిమ్ కావాలా యాప్ కోసం అని ఎవరితో మాట్లాడదానికి అని చెప్పేసి మేము తీసుకున్నాము. సో ఇక్కడ డ్రైవరు, సో డ్రైవర్ దగ్గర మేము యాండెక్స్ యాప్లో సెర్చ్ చేస్తేనేమో 3,000 టెంగే వచ్చిందనమాట, అంటే 600. కాకపోతే ఒక తన డ్రైవర్ వచ్చేసి నేను 1,000 టెంగేలు తీసుకెళ్తా మిమ్మల్ని అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. సో అతనితో వెళ్తున్నాం ఇప్పుడు మేము డ్రైవర్తో. సలాం అలైకుం. తిరగాలనుకుంటే చూడండి ఆల్మటీ సూపర్ లొకేషన్, చెట్ల మీద మొత్తం మంచే, ఎక్సలెంట్ ఉంది. సో ఫస్ట్ టైం మనము యాక్చువల్ మేము కాశ్మీర్ కూడా వెళ్ళలేదు ఇప్పటివరకు. ఇండియాలో ఉన్న కాశ్మీర్ కులు మనాలి కూడా వెళ్ళలేదు. డైరెక్ట్ కజకిస్తాన్కి వచ్చేసాం, మంచు ప్రదేశానికి. సూపర్ ఉంది లొకేషన్ చూస్తుంటే మాత్రం, ఎక్సలెంట్. సో ఎగ్జాక్ట్లీ ఎంట్రన్స్ చూపిస్తున్నాం. మేము దిగిన 1 అవర్కి 1 అవర్ పట్టింది మాకు అక్కడ బ్యాగేజ్ రావడానికి. సో 1 అవర్ పట్టింది ఆల్మోస్ట్ బ్యాగేజ్ రావడానికి. వచ్చిన తర్వాత సిమ్ తీసుకొని మీకు చూపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా. సో పొద్దున్నే ట్రాఫిక్ జామ్ చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు మొత్తం ట్రాఫిక్ జామే ఉన్నది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టు ఇవన్నీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న వెహికల్స్. సో మంచు మధ్యలో మంచు, సైడ్లో ట్రాఫిక్ జామ్. ఇక్కడ చూడండి మొత్తం మంచే, మూవీలో ఇంగ్లీష్ మూవీలో చూసినట్టుంది మొత్తం. సూపర్ అంటే సూపర్. Через 300 метров держитесь правее. సో మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు 12-13 degrees ప్లస్ ఉన్న టెంపరేచరు మేము ఒక్కసారిగా ఆల్మటీలో దిగేసరికి ప్లేన్ -12 to -16 మధ్యలో వెళ్ళిపోయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 30-40 degrees మైనస్. సో మేము చాలా అంటే చాలా చలిగా అనిపించింది. అసలు మా చేతుల కాళ్ళు అన్నీ కూడా గడ్డగట్టిపోయాయి. ఎందుకంటే కొంచెం హీట్ ఉన్న ప్లేస్ నుంచి సడన్గా
మనం చల్లటి ప్రదేశము -12 ప్రదేశంకి రావడం అంటే ఇమ్మీడియట్లీ చాలా టైం పడుతుంది అడ్జస్ట్ కావడానికి. సో అలా మేము ఇబ్బంది పడ్డాము స్టార్టింగ్ 5-10 మినిట్స్. కానీ ఫస్ట్ టైం మాత్రము అక్కడ కోల్డ్ లొకేషన్స్, స్నో ఉన్న లొకేషన్ చూసిన తర్వాత మాకు అమేజింగ్ అంటే అమేజింగ్ అనిపించింది. నిజంగా మనము జనరల్గా తెలుగు సినిమా, బాలీవుడ్ సినిమాలో చూస్తాం కదా మంచు ఉన్న ప్రదేశాలు. సో అలాంటి లొకేషన్స్ కనిపించాయి అన్నమాట మాకు ఇక్కడ రోడ్ పక్కన. సో అవన్నీ షూట్ చేశాను నేను. సో సూపర్ అనిపించింది. సూపర్బ్ లొకేషన్స్, సూపర్బ్ సీనరీస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. మంచుకొండ. ఎర్లీ మార్నింగ్ 6:30కి మేము ఫ్లైట్ దిగి మేము కార్ ఎక్కినా, ట్యాక్సీ ఎక్కినా కానీ మాకు పర్లేదు, నాట్ బ్యాడ్. చాలానే ట్రాఫిక్ అనిపించింది అక్కడ రోడ్లలో, ఆల్మట్టి రోడ్లలో. సో మాకు అదే విచిత్రం అనిపించింది, వీళ్ళు ఇంత ఎర్లీ మార్నింగ్ ఎలా పనుల మీద బయటకు వెళ్ళారని చెప్పేసి. సో ఆన్ ద హోల్ మాకు ఆన్ జర్నీ అయితే ఏమి ఇబ్బంది కాలేదు, కానీ రిటర్న్లో మాత్రం చాలా ట్రాఫిక్ జాబ్ ఉండే వేరే వాళ్ళకు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.